నమస్తే మిత్రులారా, ఇప్పుడు నేను నాగపూర్ చేరుకున్నా. మీరు ముందుగా నన్ను క్షమించాలి, ఎందుకంటే నైటు పోలీసులు నా రూమ్ చుట్టూ తిరుగుతూ నన్ను అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంది. కాబట్టి నేను నా యొక్క మిత్రులతో ఇంకో ఇద్దరు మిత్రులతో పోలీసులు కొంచెం అటు కదలగానే నేను కొంచెం తప్పించుకొని ఇక బస్సు రూట్లో నేను నాగపూర్ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నాగపూర్ నుంచి నేను ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళిపోతా, రేపటికల్లా చేరుకుంటా. సో మీకు మీ యొక్క ప్రయత్నం చేయాలని ఆలోచన ఉంటే, మీకు ఇప్పుడు ఈరోజు ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్, ఏ మార్గం అనిపిస్తే ఆ మార్గం, మీరు స్వచ్ఛందంగా రావాలి. మీ యొక్క హక్కుల కోసం ఇక్కడ ప్రయత్నం చేయాలి. ఇది గత దశాబ్దాలుగా నిరుద్యోగులతో ఒక రాజకీయ నాయకులు ఆడుకునే ఒక ఆట. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇది మనం ఢిల్లీలో వచ్చి చేసే ప్రయత్నం అనేది ఒక చరిత్రలో ఒక మలుపురా, మరవలేని ఒక ప్రయత్నం అవుతుంది. ఈడ వచ్చి అంటే ప్రభుత్వాన్ని ఇక్కడ దాకా కూడా వచ్చి మనము పోరాటం చేసి కదిలించగలిగి మన హక్కులను మనం సాధించుకుంటున్నామంటే, అది మనం ఏ స్థాయిలో మోసపోతున్నామో, ఏ స్థాయిలో మనల్ని మభ్యపెట్టి మాయ చేసి అబద్ధాలాడి మన ఎమోషన్స్తో ఏ విధంగా ఏ స్థాయిలో ఆడుకుంటే కానీ మనం ఇక్కడ దాకా రాము. ఒక మనిషి, ఒక విద్యార్థి లేదంటే ఒక నిరుద్యోగితో ఆట ఆడుకోవచ్చు కొంతవరకు, కానీ ఇంతనా ఈ స్థాయి వరకునా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నోటిఫికేషన్స్ 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చుకుంటా అని చెప్పేసి, ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు కోపం ఉంటుంది? ఎందుకంటే మనం ఈ ప్రభుత్వాన్ని కేవలం ఒకే ఒక్క హోప్తో, మనకు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రాగానే చిత్తశుద్ధితో వీళ్ళు ఏం చేస్తారో ఏమో తర్వాత కానీ ఫస్ట్ మనకు ఉద్యోగాలు ఇస్తారన్న ఒక నమ్మకంతోనో ఒక ఆశతోనో ఇక్కడ దాకా వచ్చినాం. ఒక ప్రభుత్వాన్ని నిర్మించినాం, స్థాపించినాం. అలాంటి ప్రభుత్వం అసలు మనం చేస్తున్న ప్రయత్నమే, పోరాటమే మనము పైసలకు పైసలకు ప్రలోభం అయ్యి మనము ఈ ఉద్యమాలు చేస్తున్నట్టు, పైసలు తీసుకొని మనం చెప్పేసి కొంతమంది కోచింగ్ సెంటర్లు మనకు పైసలు ఇస్తే మనం ఆ పైసలు తీసుకొని మనం నైట్ అంతా ధర్నాలు చేస్తున్నాం అన్నట్టు, లేదంటే రాస్తారోకోలు చేస్తున్నట్టు, దీక్షలు చేస్తున్నట్టు. మన సమస్యను పరిష్కారం చేయకున్నా పర్లేదు, కానీ మనం చేస్తున్న యొక్క ప్రయత్నాన్ని కూడా అది నిజమైనా కూడా అది అబద్ధమైనట్టు చిత్రీకరించి మన యొక్క ప్రయత్నాన్ని ఇంతలా డిస్రెస్పెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మిత్రులారా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి మీరు రండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రండి. మీ జీవితంలో ఎన్నో రోజులు చూసినారు, ఎన్నో కష్టాలు చూసినారు, ఎన్నో రోజులు ఎన్నో పైసలు పెట్టుకొని మీ యొక్క పరిస్థితులను మీరు అధిగమించుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చినారు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి నేనైతే మాట్లాడలేదు, బట్ ఎక్కడో ఒక చోట వీళ్ళకు బాగా అన్యాయం జరిగింది, వీళ్ళు కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా ఈ ప్రయత్నం చేయడానికి నేను ఇక్కడ దాకా వచ్చిన. సో మీరు కూడా వస్తే ఇంకా కొన్నంత ధైర్యంతో మనం ఇంకా బలమైనటువంటి మీ యొక్క ఆలోచనతో మనమంతా కలిసి ఒక ముందడుగేసి మన హక్కులను సాధించుకోవడం కోసం మనం ఒక బలమైన ప్రయత్నం చేయొచ్చు. ఊహించుకోండి, కేవలం 100 మంది ఢిల్లీలో మనము నిరుద్యోగులం దిగితే, అది ఏ ఉద్యోగమైనా పర్లేదు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అనేది మనకు అవసరం లేదు, ఈ పోస్ట్ ఆ పోస్ట్ అనేది కాదు. సో అట్లా మనం ఒక కలిసికట్టుగా కేవలం 100 మందితో మనం ఢిల్లీ నడిబొడ్డున మనము ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, అది దేశాన్ని కదిలించే ఒక మూమెంట్ అవుతుంది. మన హక్కులు ఏవైతే ఉన్నాయో, మనకు ఏవైతే డిమాండ్ చెప్పినారో, ఏవైతే మనకు మాటలు చెప్పినారో, అవి నెరవేర్చుకొని మనం ఇక్కడి నుంచి సాధించుకొని పోవడానికి ఒక చివరి అస్త్రంగా, చివరి అవకాశంగా మనం అనుకోవచ్చు. కాబట్టి మీకు ఏ మార్గం కరెక్ట్ అనిపిస్తే, ఏ దారి దొరికితే, ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్కి, ఎలా కుదిరితే అలా మీరు వచ్చేయండి, రండి.
మనకు ఇంకా టైం ఉంది, మనం ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం చేద్దాం, మన హక్కులను మనం సాధించుకుందాం. మీకు రావాలనిపిస్తే రండి, ఇది బలవంతం కాదు, ఇంకోటి కాదు. జై తెలంగాణ, జై హింద్.